ఈ వీడియోలో నేను పై డొమైన్ ఆప్షన్ గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చినాయి. అవి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పై యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెర్న్ మోర్ అబౌట్ డాట్ పై డొమైన్ ఆప్షన్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఏంటంటే లెర్న్ మోర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే వీళ్ళు డాట్ పై డొమైన్ ఆప్షన్ గురించి కొన్ని అప్డేట్స్ అనేవి ఇచ్చారు. అవి ఏంటంటే మీకు ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంతకుముందు డాట్ పై డొమైన్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే, అంటే మీరు డాట్ పై డొమైన్ ఇంకా క్రియేట్ చేసుకోకపోతే, నేను దానికి స్పెషల్ వీడియో ఒకటి క్రియేట్ చేశాను. పై డొమైన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది, అది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంకా పై డొమైన్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఒక ఓన్ డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. మీకు ఈ పై డొమైన్ గురించి ఏ డౌట్స్ ఉన్నా నన్ను డైరెక్ట్గా మీరు అడగవచ్చు. ఇక్కడ చూడండి, డాట్ పై డొమైన్ వేలం పై నెట్వర్క్ విస్తరణలో భారీగా ముందడుగు. పై నెట్వర్క్ను విస్తరించేందుకు పైనీర్స్, వ్యాపారాలు మరియు డెవలపర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. డాట్ పై డొమైన్ వేలం ప్లాట్ఫామ్ స్థాయి ప్రయోజనం కలిగిన ఒక గొప్ప అవకాశంగా చెప్తున్నారు. ఈ వేలం పై కమ్యూనిటీ శక్తిని అండ్ ఓపెన్ నెట్వర్క్ అనుసంధానతను ఉపయోగించి పై నెట్వర్క్ను నిజ జీవిత వ్యాపారాల్లో భారీగా మార్చడంతో సహాయపడుతుందని చెప్తున్నారు. 2 లక్షల బిట్స్ అనేవి ప్లేస్ అయినాయి. అంటే 2 లక్షల మంది బిట్స్ అనేవి వేశారు. అందులో మనకి 40,000 మంది యూనిక్ బిడ్లు అనేవి వేశారు. అండ్ 95,000 డొమైన్లు యాక్టివ్ బిట్స్లో ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు 2.9 మిలియన్ పై యాక్టివ్ బిట్స్ అనేవి ఆప్షన్లో పార్టిసిపేట్ అయినాయి. అండ్ హైయెస్ట్ కరెంట్ బిడ్ వచ్చేసి మనకి 30,000 పై కాయిన్స్తో బిడ్ వేయడం జరిగింది. మీకు ప్రీవియస్గా హైయెస్ట్ బిడ్ 30,000 బిడ్ వేశారని చెప్పాను కదా, అదేంటంటే అమెజాన్కి వేశారు. ఇప్పుడు అది ఎట్లా చెక్ చేయాలో నేను చెప్తాను. మీరు ఏం చేస్తారంటే పై బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో మీకు డొమైన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ డౌన్లో మీకు గో టు ఆప్షన్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అన్లాక్ పై వ్యాలెట్ అని ఉంటుంది. అంటే మీరు 24 వర్డ్ పాస్ ఫ్రేజ్ని ఇక్కడ ఎంటర్ చేసి అన్లాక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది, సెక్యూర్ యువర్ పై డొమైన్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు మీ పై డొమైన్ని ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏంటంటే ఏదో ఒక నేమ్ని ఎంటర్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్గా అమెజాన్ అని ఎంటర్ చేశాను కదా, ఇక్కడ డౌన్లో సెర్చ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అయింది. పైన అమెజాన్ డాట్ పై అని ఉంది అండ్ డొమైన్ అవైలబుల్ అని చూపిస్తుంది. అండ్ వేరే వాళ్ళు బిడ్ వేశారని కూడా చూపిస్తుంది. ఇక్కడ డౌన్లో చూడండి, ఈ వ్యాలెట్ అడ్రస్ పర్సన్ మనకి 180 పై పెట్టి బిడ్ వేసాడు. అండ్ ఈ వ్యాలెట్ పర్సన్ మనకి 200 పై పెట్టాడు. అండ్ ఈ వ్యాలెట్ పర్సన్ మనకి 30,010 పై కాయిన్స్తో బిడ్ అనేది వేసాడు. అండ్ ఇక్కడ క్రోన్ సింబల్ చూపిస్తుంది కదా, అంటే ఈ వ్యాలెట్ పర్సన్ అనే పర్సన్ ఈ డొమైన్కి హైయెస్ట్ బిడ్ అనేది వేసాడు. అండ్ ఎవరైనా ఇంతకు మించి వేయకపోతే ఈ వ్యాలెట్ పర్సన్కి ఈ డొమైన్ అనేది సొంతం అయిపోతుంది. అండ్ ఒకవేళ మనం అమెజాన్ డాట్ పైకి డొమైన్కి బిడ్ వేయాలంటే ఇక్కడ చూడండి, 30,020 పై కాయిన్స్తో బిడ్ అనేది వేయాలి. అండ్ ఇది ఎక్కువ కాబట్టి మనకేంటంటే మినిమం మనం 10 పై కాయిన్స్ ఉన్న మనం బిడ్ అనేది పార్టిసిపేట్ చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేశాను కదా, దాంట్లో చూడండి మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి పై డొమైన్ తరచుగా అడిగే ప్రశ్నలు, అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, నేను వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణ వినియోగం అండ్ ఫంక్షనాలిటీ తీసుకుందాం. ఇక్కడ డాట్ పై డొమైన్ వెబ్ 2 సాంప్రదాయ డొమైన్లతో ఎలా పోల్చదగినది అని అడుగుతున్నారు. డాట్ పై డొమైన్స్ బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ గుర్తింపులుగా పనిచేస్తాయి. వ్యక్తులు, వ్యాపారాలు అండ్ యాప్లు వాటి బ్రాండ్ను పై ఎకోసిస్టంలో స్థిరపరచుకోవచ్చు అని చెప్తున్నారు. చూడండి, పై డొమైన్లు పై బ్రౌజర్ బయట పనిచేస్తాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ప్రస్తుతానికి పై బ్రౌజర్లో మాత్రమే పనిచేస్తాయి. భవిష్యత్తులో ఇతర వాలెట్లు అండ్ బ్రౌజర్లో మద్దతు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సాంప్రదాయ బ్రౌజర్లు అంటే క్రోమ్, సఫారీ, గూగుల్ ఇవి ఉన్నాయి కదా, వీటిలో మనం మన యూజర్ డొమైన్ డాట్ పైనెట్ డాట్ కామ్తో ఇవి ఉపయోగించుకోవచ్చు. వీళ్ళు ప్రజెంట్ అయితే ఏం చెప్పలేదు, కానీ మన ఫ్యూచర్లో మనం యూవర్ డొమైన్ డాట్ పైనెట్ డాట్ కామ్తో ఉపయోగించుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేశాను. క్రోమ్లో మనకి పైన సెర్చ్ ఉంటుంది కదా, ఆ సెర్చ్లో నేను ఏం చేశానంటే నా నేమ్ ఇచ్చాను, నా నేమ్ డాట్ పైనెట్ డాట్ కామ్ అని ఇచ్చాను. అంటే మన ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా, ఇదేంటంటే మనకి డొమైన్ కింద వస్తుంది. బాలాజీ అనేది డొమైన్ కింద వస్తుంది. అండ్ డాట్ పైనెట్ డాట్ కామ్ అనేది వీళ్ళు ఇచ్చిన యూఆర్ఎల్ కాబట్టి నేను ఇక్కడ బాలాజీ డాట్ పైనెట్ డాట్ కామ్ అని ఇచ్చాను. ఇవ్వగానే ఇక్కడ చూడండి, ప్రజెంట్ అయితే ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ అని చూపిస్తుంది, యాప్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది.
అండ్ అప్లికేషన్ విత్ పైనెట్ సబ్ డొమైన్ బాలాజీ కుడ్ నాట్ బీ ఫౌండ్ అని చూపిస్తుంది. మనకేంటంటే ఫ్యూచర్లో ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇట్లా యువర్ డొమైన్ డాట్ పైనెట్ డాట్ కామ్ అని క్రోమ్లో కానీ సఫారీలో కానీ ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇట్లా వెబ్సైట్ వస్తుంది కదా, ఇదేంటంటే మన వెబ్సైట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా ప్రజెంట్ రన్నింగ్ స్టేజ్లో అంటే డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మనకు ఫ్యూచర్లో అప్డేట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నా పై యూజర్ నేమ్తో డొమైన్గా బిడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు పై అప్లికేషన్లో మీరు రిజిస్టర్ అయినప్పుడు మీరు ఒక యూజర్ నేమ్ని ఇచ్చారు కదా, ఆ యూజర్ నేమ్తో మీరు బిడ్ అనేది వేసుకోవచ్చా అంటే ఇక్కడ వీళ్ళు ఆన్సర్ ఎట్లా చెప్తున్నారంటే అవును అని చెప్తున్నారు. కానీ ఆ డొమైన్ అందుబాటులో ఉంటే మాత్రమే, అంటే ఇప్పుడు ఆ డొమైన్ అనేది ప్రెజెంట్ అవైలబుల్గా ఉంటేనే మీరు వేసుకోవచ్చు. అది వేరే వాళ్ళు డొమైన్గా తీసుకుంటే మీరు దానికంటే హైయెస్ట్ బిడ్ వేసుకొని మీరు ఆ డొమైన్ సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి పై డొమైన్లో అమ్మకాల ద్వారా వచ్చే పై ఎక్కడికి వాడబడుతుంది? ఇప్పుడు మనకేంటంటే మనం బిడ్డింగ్ అనేది చేస్తున్నాం, పై కాయిన్స్తో బిడ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఆ పై కాయిన్స్ అనేది ఈ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దాన్ని వీళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారంటే పై ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. అండ్ డెవలపర్స్ ప్రోగ్రాములు ఈవెంట్లు ఉంటాయి కదా వాటికి ఉపయోగిస్తున్నారు. అండ్ కమ్యూనిటీ గ్రోత్ కోసం కూడా వీళ్ళు ఆ పై కాయిన్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే పైనెట్ యాప్లకు డొమైన్లు రిజర్వ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. వీళ్ళు ఆన్సర్ ఏంటంటే అవునని చెప్తున్నారు. 2025 మే 28 నాటికి పైనెట్ మైగ్రేషన్ పూర్తి చేసిన పై కమ్యూనిటీ యాప్లు కొన్ని నిబంధనల ప్రకారం వేలం లేకుండా డొమైన్ పొందగలవు. నెక్స్ట్ మనకి బిడ్డింగ్ అండ్ వేలం ప్రక్రియ అని ఉంది. ఒకేసారి అనేక డొమైన్లు బిడ్ వేయొచ్చా అని అడుగుతున్నారు. అవును, మీరు ఒకేసారి అనేక డొమైన్లు బిడ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మన ఒక అకౌంట్ నుంచి ఇక్కడ ఎన్ని డొమైన్స్కైనా బిడ్ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ పై బ్రౌజర్లో డొమైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా స్క్రీన్ అనేది చూపిస్తుంది. అండ్ డౌన్లో మై బిడ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే నేను వేసిన బిడ్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ మై బిడ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే నేను 2 బిడ్స్ వేసాను. ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు అన్లిమిటెడ్గా ఎన్నైనా బిడ్స్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ బిడ్ ఉంది ఈ డొమైన్కి నాకు. అండ్ ఇక్కడ డౌన్లో చూడండి, ఈ బిడ్కి కూడా నాకు హైయెస్ట్ డొమైన్ అని ఉంది. నేను 10 పైతో 2 బిడ్స్ అనేవి వేసాను. ఇట్లా మీరు ఏంటంటే అన్లిమిటెడ్గా బిడ్స్ అనేవి వేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే మనం ప్రజెంట్ అయితే ఒక బిడ్ పెడతాం కదా, మనం పెట్టిన బిడ్ని డిలీట్ చేసుకోవచ్చా లేదని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అవునని చెప్తున్నారు. పైనెట్స్ కోసం క్లైమబుల్ బ్యాలెన్స్ ద్వారా బిడ్ పెట్టినట్లయితే వేలం ముగిసే ముందు ఉపసంహరించుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు పై వ్యాలెట్లో మీకు పై కాయిన్స్ ఉంటాయి కదా, ఆ పై కాయిన్స్ ద్వారా మీరు ఏంటంటే బిడ్ వేస్తే మీరు దాన్ని డిలీట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ మనకి నేను ప్రీవియస్గా మీకు యువర్ పై డొమైన్ బిడ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీరు వేసిన బిడ్స్ అనేవి చూపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక బిడ్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి యువర్ కరెంట్ బిడ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ బిడ్ హిస్టరీలో ఇది నా అడ్రస్ అనమాట. అండ్ ఇక్కడ నేను 10 పై పెట్టాను. అండ్ దీనికి ఏంటంటే ఎవరు 10 పై కంటే ఎక్కువ పెట్టలేదు కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఈ బిడ్ నా కిందే ఉంది. అండ్ ఇక్కడ మీకు క్యాన్సిల్ అని ఉంది కదా, యువర్ కరెంట్ బిడ్ అని ఉంది. అండ్ ఇక్కడ క్యాన్సిల్ అని కూడా ఉంది. ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేసి మన బిడ్ అనేది మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది, క్యాన్సిల్ యువర్ యాక్టివ్ బిడ్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ డౌన్లో మీకు క్యాన్సిల్ బిడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి బిడ్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మనకి మనం 10 పై కాయిన్స్ పెట్టి బిడ్ వేసాం కాబట్టి యువర్ బిడ్ అమౌంట్ విల్ బి రిటర్న్ టు అని చూపిస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేయగానే మనకి మన అమౌంట్ అనేది వచ్చేస్తుంది. వేలం ముగిసిన వెంటనే మీరు గెలిచిన డొమైన్ మీ వ్యాలెట్ అడ్రస్కి అనుసంధానించబడుతుందని చెప్తున్నారు. డూ ఐ రిట్రీవ్ ద డొమైన్స్ ఐ ఓన్ ఆఫ్టర్ ద ఆక్షన్ ఉంది. మనం ఆక్షన్ తర్వాత మన డొమైన్స్ని ఎట్లా తీసుకోవచ్చు అని ఇక్కడ అడుగుతున్నారు. సక్సెస్ఫుల్గా మనం లిస్ట్ చేసిన డొమైన్స్ అన్నీ మన ఆక్షన్ డొమైన్ పేజ్ అని ఒకటి ఉంటుంది, లేదా యాప్లో మనం చెక్ చేసుకొని చెప్తున్నారు. మన డొమైన్ ఓనర్షిప్ అనేది మన బిడ్డింగ్ వ్యాలెట్ అడ్రస్కి అసోసియేట్ అవుతుందని, కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ రెన్యువల్స్ అని ఉంది కదా, కెన్ ఐ రీసేల్ ఆర్ ట్రాన్స్ఫర్ మై డాట్ పై డొమైన్ ఇన్ ద ఫ్యూచర్ అని అడుగుతున్నారు. అంటే మన డాట్ పై డొమైన్స్ని వేరే వాళ్ళకి అమ్మొచ్చా అండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అంటే వీళ్ళు ఎస్ అని చెప్తున్నారు. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకేంటంటే ఇక్కడ మన పై డొమైన్స్ అనేవి స్టాండర్డ్ డొమైన్ ఓనర్షిప్ ప్రాక్టీసెస్ అనుకూలంగా ఉంటాయి. అండ్ మనం రీసేల్ లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ డోంట్ రెన్యూ మై డాట్ పై డొమైన్ ఆఫ్టర్ ద ఇనీషియల్ ఓనర్షిప్ పీరియడ్ అని ఇట్లా క్వశ్చన్ ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ యూ డోంట్ రెన్యూ యువర్ డాట్ పై డొమైన్ ఇట్ విల్ బీ ఎవెన్చువల్లీ బికమ్ అవైలబుల్ ఫర్ అదర్స్ టు రిజిస్టర్ అని ఉంది. మన డాట్ పై డొమైన్ తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే అది రెన్యువల్ చేయించుకోవాలి. ఒకవేళ రెన్యువల్ చేయించుకోకపోతే అదేంటంటే వేరే వాళ్ళకి ఆ డొమైన్ అవైలబుల్గా అవుతుంది. అండ్ వేరే వాళ్ళు దాన్ని
కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ సిమిలర్ టు స్టాండర్డ్ డొమైన్ ఎక్స్పైరేషన్స్ ఇన్ వెబ్ 2. మనకి వెబ్ 2 డొమైన్స్లో ఎట్లా అయితే రెన్యువల్స్ ఉంటాయో దీంట్లో కూడా పై డొమైన్స్లో కూడా మీకు రెన్యువల్ ఛార్జెస్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. దీని గురించి ఏంటంటే వీళ్ళు డీటెయిల్గా నెక్స్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తారు.